మినుము పోయింది, ఉల్లి పోయింది. అరటి అంటే ఘోరమైన పరిస్థితి సార్. 2 రూపాయలకు 3 రూపాయలకు అడిగే వాళ్ళు ఇప్పుడు 4 రూపాయలు 5 రూపాయలు అంటున్నారు సార్. పోయినాక ఇది ఖరీదని అనే ఆలోచనతో వచ్చిన సార్. ఎంత రైతు అనేవాడు ఒక పసిబిడ్డ మాది ఎండల కాలంలో కష్టపడి ఎంతో ఇబ్బందిగా పిల్లలు తల్లులు అంతా పెట్టి ఆ చెట్టును పుడతాం సార్. చెట్టును పుడిచినాక 7 నెలలు దానికి సాపుతాం సార్. 6 నెలల నుంచి 7 నెలల్లో గలవేస్తారు సార్. అన్ని పేపర్లో ఈనాడు పేపర్, జ్యోతి పేపర్, అన్ని పేపర్లో పెద్ద ఎడ్డింగ్ వచ్చినారు సార్. ఆ 170 కోట్లు ఏమైంది జిల్లాకు? ఎక్కడ పోయింది? ఉందా లేదా అని చెప్పండి సార్. మేము ఎందుకంటే దెబ్బదెబ్బ అడగడము చేయడము ఇది మంచి పద్ధతి కాదు. మా కొరకు మీ గౌరవం మీ ముందర మేము మాట్లాడకుండా తప్పు సార్ అది. అందుకే ఇది లేదంటే మాట్లాడుతున్నాం సార్, తప్పేం కాదు సార్. రైతుల రోజు యూత్ వస్తుంది రేపు వస్తుంది అనుకుంటే అది బాగుండదు సార్. కలెక్టర్ సార్, అందుకే నీ రోజు వెయిట్ చేస్తున్నాం సార్. దీనిపైన సార్ వచ్చిన మాట్లాడతాను శివ మేడం అని. అట్లే ఒక బాగా ఆలోచించింది సార్. శివ మేడం గారు కూడా చెప్పండి సార్. పల్లెల్లో రోడ్డు అనేది మా ఎమ్మెల్సీ స్వామి అయ్యప్ప సార్ కూడా తెలుసు సార్. పల్లెల్లో మేడం 2 లక్షలు 3 లక్షలు కూడా మట్టి రోడ్డు ఇకపోతే ఎట్టపోతారు సార్ మేడం. మాట్లాడినారు దాన్ని రైట్ చేయండి. చైర్మన్ గారు కలెక్టర్ గారు చెప్పాను కదా, పక్కనే ఉంది. ఈ రోజు కానీ మళ్ళా క్వింటాల్ 600కి అమ్ముతున్నారు. 4 నెలల ఏం రేటు ఉంది, ఈ రోజు అదే రేటు ఉంది. బనానా కోల్డ్ స్టోరేజ్ నుంచి 5 years ఎండింగ్ లో బనానా కోల్డ్ స్టోరేజ్ ఓపెన్ చేయడం జరిగింది. తెలుసుకోవాలి ఫస్ట్. దాన్ని ఈ రోజు ఏదో టెండర్ సిస్టమ్ లో చేయండి, చేయకపోతే అంతేగాని జగన్మోహన్ రెడ్డి చేయాలని చెప్పడానికి అసలు ఏం చెప్తారు మీరు? అదేమన్నా లాస్ట్ ఫస్ట్ ఏమన్నా చేసి 4 సంవత్సరాలు చేయలేదు. కలెక్టర్ గారు చంద్రబాబు నాయుడు గారు రైతు పక్షపాతానికి చిన్న ఉదాహరణ మేడం గారు. మన కాన్స్టిట్యున్సీకే 10 కోట్ల రూపాయలు వచ్చింది సార్. 10 కోట్ల రూపాయలు రైతులు చాలా మంది ఆనందపడ్డారు. 4 రూపాయల కింద తోతాపూరి మ్యాంగో. కానీ అవి కొన్ని ఇప్పుడు బనానా ప్రాసెస్ చేయడం కష్టం సార్. నాకు ఫుడ్ ఇండస్ట్రీ ఉంది, అది పల్ప్ చేయాలన్నా చాలా డిమాండ్ తక్కువ. దాని వైట్ బనానా వైట్ గా ఉండాలి సార్. అది కలర్ మారిపోతుంది. దాంట్లో ఎంజైమ్ చేయాలి. ఆ ఎంజైమ్ యాడ్ చేస్తే తెల్లగా ఉంటే వేరే కంట్రీస్ తీసుకోవాలి. ఎక్కడ బనానా కూడా ఉన్నానా కోడలో ఎవరు చూస్తే కదా పది కోట్లు వచ్చిందా లేదా? 10 కోట్లు వచ్చిందా లేదా? 10 కోట్లు వచ్చిందా లేదా? కొనుక్కోండి. మీరు మీ ఆర్టీఐ అప్లై చేసుకోండి. మీరు ఆర్టీఐకి అప్లై చేసుకోండి. 150 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు. అబద్ధం కాదు కదా? అబద్ధం ఇంత అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. రైతులు ఉన్నాయి. మీరు ఆర్టీఐ ఇవ్వండి. నేను చెప్పేది సార్, కలెక్టర్ గారు 250 కోట్లు ఇచ్చారండి. రైల్వే కోడ్ 10 కోట్లు వచ్చింది. రైల్వే కోడ్ వరకు 10 కోట్లు వచ్చింది. ఆయన వేరే కాన్సెప్ట్ కాదు. నేను చెప్పేది రైల్వే కోడ్ గురించి. మామిడికాయ మీ రైల్వే కోడ్ తెలుసా? మీకు 70 ఎకరాలు ఉందని చూడండి సార్. 70 ఎకరాలు ఉందంట. ఒక రైతుకే 70 ఎకరాలు, పెద్ద రైతు ఆయన వచ్చిండు. మీరు అప్లై చేసుకోలేదు. అప్లై చేసుకున్న మనకు కూడా రేట్ లేదు కాబట్టి మనకి ఏమైనా అడుగుతారు. దాన్ని అడుగుతారు. మీ మాడిగడ్డ 250 కోట్లు సీఎం గారు ప్రకటించారు. ఈ అరటి వల్ల ఇబ్బంది పడతారు. అరటి వేయకుండా రైతు చాలా నష్టపోతారు. కాబట్టి దాన్ని కూడా గవర్నమెంట్ నుంచి సహకారం తెలియజేయాలని అడుగుతాను. మిగతా వాళ్ళకి ఎట్లొచ్చిందని చెప్తున్నారు కదా. మీ పొలం పనులు ఏ విధంగా ప్రభుత్వం ఆదుకుంటుందో మా ఎమ్మెల్సీ గారు స్వామి చెప్తున్నారు. ప్రభుత్వం అన్ని దాంట్లో ఆదుకోమని చెప్తారా? మేము ఆదుకోవద్దు. మేమేమో చెప్తాను. 2014లో మీ గవర్నమెంట్ లో, తెలుగుదేశం గవర్నమెంట్ లో ఇన్సూరెన్స్ 2000 మేము ఇచ్చాం. ఒక దాని మధ్య పెట్టుకోవాలి సార్. మా ఎమ్మెల్సీ
అసెంబ్లీ పోతే సీఎం గారు సెక్రటరీ మనకు ఇక్కడ కలెక్టర్ సార్ ద్వారా మేము తెలియజేస్తాం. సార్ కొంచెం కలెక్టర్ గారిని కొన్ని క్వశ్చన్ జవాబు చెప్పలేండి. మేము కలెక్టర్ సార్ అడుగుతున్నాము, దీనిపైన ఉల్లిదాని పైన ఏం జరిగింది సార్ బాగా చెప్పండి సార్. మాట్లాడాల్సిన పర్లేదు. సబ్జెక్ట్ గురించి మాట్లాడదాం, లీడర్ గురించి మాట్లాడాల్సిన పర్లేదు. పదే జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ ధైర్యం ఉందో లేదండి రాష్ట్రానికి తెలుసు, భారతదేశానికి తెలుసు. సభలో లేదు జగన్మోహన్ రెడ్డి గురించి ఎందుకు మాట్లాడతారని ఇందాక రామూర్ రెడ్డి గారు ఆయన లేడు కదా, ఆయన గురించి ఎందుకు మాట్లాడతారు మీరు విన్నారు కదా, మేము చెప్పాలి. ఆయన మాట్లాడితే మా లెవెల్లో మేము అడిగితే వీటికి పరిష్కారం ఒక తీర్మానం చేసి పంపిస్తాము. జరగాలంటే మనం అదే జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ చైర్మన్ గారికి అలాగే సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, రోజు మన కడప జిల్లాలో రబీ ఖరీఫ్ పంట పూర్తయి ఇప్పుడు రబీలోకి మనం ఎంటర్ అవడం జరిగింది. ఈ సంవత్సరం చాలా ఒక మంచి సంవత్సరంగా చెప్పుకోవాలి. ఎందుకంటే మన జిల్లాలో ఉన్నటువంటి రిజర్వాయర్స్ కానీ చెరువులు కానీ గతంలో ఎప్పుడు కూడా నిండని విధంగా మొత్తం 89 టీఎంసీల కెపాసిటీ తోటి మనకున్నటువంటి రిజర్వాయర్స్ చెరువులు ఉంటే ఇప్పుడు సుమారుగా 83 నుంచి 84 టీఎంసీల నీరు మన జిల్లాలో ఉన్నటువంటి రిజర్వాయర్లో స్టోర్ చేసుకోవడం జరిగింది. దీనివల్ల ఆయా సాగు ప్రాంతాల్లో రాబోయే కనీసం 2-3 పంటలకు అవసరమైనటువంటి నీరుని అందుబాటులో ఉంచడం జరిగింది. మన కడప ప్రాంతానికి మహారాష్ట్ర నుంచి రోజు కనీసం 10-15 బళ్ళు వచ్చేవి. అంటే పంట పండించడం ఒక ఎత్తు అయితే ఆ వెరైటీ ఏంటనేది కూడా చాలా ముఖ్యం. గత సంవత్సరంలో ఈ ఉల్లి పంటకి ఎక్స్పోర్ట్ బాగుంది కాబట్టి రైతుకి కొంత మంచి ధర వచ్చింది. తద్వారా ఏంటంటే చాలా మంది రైతులు, ఎందుకంటే ఇది ఖరీఫ్లో ఎర్లీ ఖరీఫ్ కింద ఈ ఉల్లిని వేయటం జరిగింది. అన్ఫార్చునేట్ గా మనకి బంగ్లాదేశ్ అలాగే సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ ఇవి మేజర్ కన్స్యూమర్స్ గా ఉన్నాయి. అక్కడ ఎక్స్పోర్ట్ కాకపోవడం వల్ల అది కూడా మనకి చెన్నైలో ఉన్నటువంటి ఒక 4-5 ఎక్స్పోర్ట్ హౌసెస్ ద్వారానే ఈ ఉల్లి ఎక్స్పోర్ట్ అవుతుంది. అయితే అక్కడ ఉన్నటువంటి గోడౌన్లు అన్ని కూడా ఫుల్ అయిపోవడం, అక్కడ ఫర్దర్ గా ఎక్స్పోర్ట్ లేకపోవడం వల్ల మన జిల్లాలో అలాగే మన పక్కన ఉన్నటువంటి కర్నూలు జిల్లాలో ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి పరిస్థితి రావడం జరిగింది. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.